హాయ్, హలో, నమస్తే అందరికి. ఈరోజు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాము అనంటే, ఏపీ డిఎస్సికి సంబంధించి దరఖాస్తు సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, యాజమాన్యాల ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది ఈరోజైతే తెలుసుకుంటాం. ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్యాల ఐచ్ఛికాల స్వీకరణ. అంటే ఆప్షన్స్ దరఖాస్తు సమయంలోనే ఇవ్వాలి. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆప్షన్స్ ఇచ్చేది ఉంది. కానీ ఇప్పుడు దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాలను ఇవ్వాలి అనేటువంటిది పెట్టేటువంటి అవకాశం ఉన్నదనే విషయాన్ని ఇక్కడ ఈనాడు పేపర్లో అయితే రాయడం జరిగింది. మరి ఒకసారి అయితే ఇది చూద్దాము. మరి ఇక్కడ విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ అప్పుడే అని అన్నాడు. ఇక్కడ 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ప్రత్యేక విద్య టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష అనేటువంటిది కూడా ఇక్కడ అంటే 2 నియామక పరీక్షలు అన్నమాట. ఒకటి మామూలు టీచర్ పోస్టులకు ఒక నియామక పరీక్ష, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కూడా ఇంకొక నియామక పరీక్ష. మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏ, బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. మరి దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు అది గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలన, పురపాలక పాఠశాలన, పంచాయతీరాజ్ పాఠశాలన, మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలన, ఏపీఆర్జేసి మరి రెసిడెన్షియల్ పాఠశాలన, అదేవిధంగా సంక్షేమ పాఠశాలన ఫస్టే ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇదంతా ఫస్ట్ పార్ట్. తర్వాత బి పార్ట్‌లో ఏందనంటే సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి. మరి సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేయాలి అని అంటున్నారు గదా! ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనంటే మామూలుగా 10థ్ క్లాస్ నుంచి బీఈడీ వరకు అన్ని సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి కాబట్టి ఇది పార్ట్ బి. పార్ట్ ఏలోనేమో యాజమాన్య ఐచ్ఛికాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే గతానికి దీనికి చాలా డిఫరెంట్ అనేటువంటిది పెడతా ఉన్నారు. ఏంది అనంటే గతంలో ఎట్లా ఉండేది అనంటే, ధ్రువపత్రాల పరిశీలన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్చికాలను ఇచ్చేటువంటి వాళ్ళు, ఆప్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఈసారి ఈ మార్పులైతే చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి అనేటువంటిది కూడా ఒక శీర్షికను ఇచ్చారు. కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించినటువంటి పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయేటువంటి డిఎస్సిలో ఉంటాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను ఇందులో కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు, ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరొక డిఎస్సి ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో అనంతరము నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది వారం రోజుల్లో రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించినటువంటి అన్ని మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ అనేటువంటి అన్నిటినీ సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఇంకా చూసినట్లయితే మరి ఇక్కడ 45 రోజుల సమయమే ఇస్తా ఉన్నాడు. మరి ఇక డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించాలంటే సిబిటి. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. డిఎస్టి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటుకు వీటిని మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరము బదిలీలు, సర్దుబాటు చేపడతారు.
ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతోటి భర్తీ చేయడము జరుగుతుంది. అంటే వారము రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇటువంటిది రావడం జరుగుతుంది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల సమయమే మనకు ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ని ప్రారంభించాలి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా నోటిఫికేషన్‌ను పకడ్బందీగా అన్ని మార్గదర్శకాలను ఇచ్చి నిర్వహిద్దామని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పూనుకున్నది కాబట్టి త్వరలో కాదు, ఇక మరో వారం రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్. అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్.